ప్రస్తుతం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. అంటే ఆయన అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాడ అన్నదాన్ని జవాబు చెప్తా ఉన్నాను. రెండవది, ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయరు రైతుల కోసం ప్రజల కోసం కాదు, కాసుల కోసం కక్కుర్తి కోసం అని మాట్లాడాడు. అంటే మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కాసుల కోసం కక్కుర్తి కోసమేనా? మీరు కట్టిన రిజర్వాయర్స్ లేవా? ఇలా కాళేశ్వరంలో సుమారుగా 60-70 కాదు 150 టీఎంసీ, కాళేశ్వరంలో 170 సుమారుగా, ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్, రిజర్వాయర్ కట్టిండ్రు. అట్లాగే పాలమూరు అయినా అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సార్ కట్టిన, శ్రీశైలం కట్టిన, పోచపాడు కట్టిన, బాక్రానంగల్ కట్టిన ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా కాసుల కోసమేనా? రెండవ పాయింట్, ఎందుకు మీరు గొల్లపల్లి రిజర్వాయర్ కట్టొద్దంటున్నారు? క్వశ్చన్. అసలు దీనికి జీవో ఇచ్చింది, ఎందుకు ఇవ్వాల్సి? గత బీఆర్ఎస్ పార్టీ జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది జీవో? ఎందుకోసం ఇచ్చింది? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటగా ప్రారంభమైంది 2,50,000 ఎకరాలు. దాన్ని ఎన్హాన్స్ పెంచుతూ పోయి అలా 4,50,000 ఎకరాలకు కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టు. ఈ కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టులో ఉన్న నీళ్ళు ఎన్ని, ఉన్న రిజర్వాయర్స్ ఎన్ని? మొత్తం తిప్పి కొడితే కూడా లెస్ దాన్ 4 టీఎంసీ, అంటే 3.75 టీఎంసీ. 4,50,000 ఎకరాలకు నీళ్ళు ఎంత కావాలి? 45 టీఎంసీ. 45 టీఎంసీ కావాలి. గతంలో సమైక్య రాష్ట్రంలో ఆనాడు నేను కూడా ఇండిపెండెంట్గా ఉన్న సందర్భంలో కూడా 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలని చెప్పని మొత్తుకున్నాం, నెత్తినోరు చేయలే అన్నాడు సమైక్య రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఈ 4,50,000 నీళ్ళు ఇవ్వాలంటే 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలని మేము కూడా అడిగాం. నేను కూడా ఆనాడు హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా ఆనాడు టీఆర్ఎస్ మంత్రి ఉన్నా. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పినాం కట్టాలి. ఆ సందర్భంలో 2016లో నోటిఫికేషన్ ఇచ్చి జీవో ఇచ్చిండ్రు. 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టడం కోసం ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఆ జీవో ప్రకారం కన్సల్ట్ డిపాజిట్ చేసి ఎస్టిమేట్ చేసి సర్వే చేసిన తర్వాత సుమారుగా ఐ థింక్ 47 రిజర్వాయర్స్ ప్రపోజ్ చేసిండ్రు. 16.119 టీఎంసీలకు ప్రపోజ్ చేసింది గత గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే. అయితే అది సుమారుగా 4,177 కోట్లతోటి. తర్వాత అది కేసీఆర్ జరిగిపోయిన తర్వాత దీంతొద్దు దీన్ని తగ్గియండి అని చెప్పి మళ్ళీ ఇంకో జీవో ఇస్తే, ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం డిపిఆర్ తయారు చేసారు. 7 మార్చి 2019 20 రిజర్వాయర్స్ ప్రపోజ్ చేశారు. ఈ ప్రపోజ్ చేసినటువంటి రిజర్వాయర్స్లో సుమారుగా, అంటే ఈ గొల్లపల్లి దాంట్లో ఉంది, గొల్లపల్లి రిజర్వాయర్ ఉన్నాయి, దాంట్లో చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి. అయితే మరి మీరే ఇచ్చిండ్రు కదా, ఎందుకు ఇచ్చిండ్రు? నీళ్లు బారాలంటే అక్కడనేమో శ్రీశైలంలోనేమో ఒకవైపున శ్రీశైలంలో ఉన్నదే 225 టీఎంసీ నెట్, దానిపైన పోతిరెడ్డిపాడు సుమారుగా 80,000 క్యూజెక్స్ పర్ డే, రోజుకు 80,000 క్యూజెక్స్, అంటే సుమారుగా 7 టీఎంసీ ఆర్ మోర్ దాన్ 6, లెస్ దాన్ 7 టీఎంసీ. అయితే దానికి తోడు రాయలసీమ లిఫ్ట్ రోజుకు 3 టీఎంసీ, దానికి తోడు ముచ్చుమర్రి, దానికి తోడు అదేది గాలేరు నగరి,
అంటే ఇవన్నీ కలిపితే రోజుకు సుమారుగా 10 టీఎంసీ లిఫ్ట్ చేస్తే మరి శ్రీశైలం రిజర్వాయర్లో 20 రోజులు కూడా నీళ్లు ఉండవు. దానికి తోడు పాలమూరు లిఫ్ట్ 2 టీఎంసీ పర్ డే, రోజుకు 2 టీఎంసీ. అంటే మీరు 30 రోజులు పంపింగ్ అన్నారు, 30 రోజులు పంపింగ్ చేయడానికే నీళ్లు ఉంటాయి కదా. దీంతో ఇది పంపింగ్ చేస్తే 20 రోజులకి ఇదొక 40 టీఎంసీ పోతుంది. ఇంకా కేఎల్ఐకైనా పాలమూరు లిఫ్ట్కైనా పంపింగ్ చేయడానికి నీళ్ళు ఎక్కడివి అన్నప్పుడు రిజర్వాయర్ కట్టుకోవాలి. అందుకోసం గోదావరిలో సర్ప్లస్ వాటర్న సంవత్సరానికి 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలిసి నీళ్ళు ఉన్నా కూడా మీరు కాళేశ్వరానికి 150 టీఎంసీ రిజర్వాయర్ కట్టింది కదా. మరి నీళ్లు లేనటువంటి ఒకవైపున కేఎల్ఐ 4,50,000 అంటే 45 టీఎంసీ రిజర్వాయర్స్, కనీసం 25 టీఎంసీ ఉండాలి. పాలమూరు ప్రాజెక్ట్ ఏమంటాడు, గొల్లపల్లికి అవసరం లేదు, ఆల్రెడీ ఏదుల రిజర్వాయర్కి వెళ్ళి నీళ్లు ఇస్తామని మన్నాడు. ఏదుల రిజర్వాయర్ అంటే పాలమూరు లిఫ్ట్. పాలమూరు లిఫ్ట్ 12,000 ఎకరాలు అంటున్నాం. 12 లక్షల ఎకరాలు, 12 లక్షల ఎకరాలు 90 టీఎంసీ. ఈ 12 లక్షల ఎకరాలకు మీరు కట్టిన రిజర్వాయర్ 60 టీఎంసీ. శ్రీశైలం నీళ్లు ఉంటే, మనం పంపించిన నీళ్లు ఉంటే, అటు రాయలసీమ లిఫ్ట్ కానీ పొద్దుడు కానీ వాడకపోతే, మొన్నటిదాకా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వస్తూ ఉంటే కూడా కరెంటు ఉత్పత్తి పేరు మీద ఏపీ గవర్నమెంటు పంపులు ఆన్ చేసి, అంటే జనరేటర్స్ ఆన్ చేసి నీళ్లు కిందికి వదిలి, సో దానిపైన ఒత్తిడి చేస్తే ధర్నా చేస్తామంటే బంద్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈరోజు మనం ఏప్రిల్లో ఉన్నాం. స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయి, నీళ్లు లేవు, రైతులు లబోదిబో బతుకుంటూ ఉన్నారు. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే మీరు 12 లక్షల ఎకరాలకు పాలమూరు లిఫ్టు అంటే 120 టీఎంసీ కావాలా. కేఎల్ఐ 400 లక్షల ఎకరాలు అంటే 45 టీఎంసీ. అంటే ఇది ఆర్దడికే వస్తుంది ఈ లెక్క ప్రకారం ఇస్తే కూడా, వెట్టుకు కాదు, ఆర్దడికే డ్రై క్రాప్స్. మరి చాలామంది రైతులు వివిధ కారణాల వల్ల వరి వేస్తూ ఉన్నారు. అంటే డబుల్ రిక్వైర్మెంట్, అంటే 16 లక్షల కంటే 320 టీఎంసీ కావాలా రిజర్వాయర్స్. లేనప్పుడు మరి రిజర్వాయర్స్ వద్దు అంటే ఎవరు రాజకీయం చేస్తున్నట్టు, ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటున్నట్టుగా మీరే మాట్లాడుతున్నారు. రెండవది, ఈరోజున మరి దీనికి తోడు మేము గొప్పగా మాకే తెలివితేటలని, ఇంకెవ్వరు మేమే మేధావులం, ఇంకెవరు కాదు, మామాలలో మేమిద్దరమే మేధావులం, ఇంకెవరికి ఏం తెలియదు అనుకుంటే తెలివి ఒక్కరి సొత్తు కాదు. దీనికి తోడు మూలిగే నక్క మీద తాటిపడేటట్టుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి విభజన చట్టంలో బైఫర్కేషన్ యాక్ట్లో ఎన్ బ్లాక్ కృష్ణా వాటర్ను అలాట్మెంట్ చేసిండు. అంటే 811 టీఎంసీ ఉభయ రాష్ట్రాలకు కలిపి అని అలాట్మెంట్ చేశారు. మీరేం చేసిండ్రు 10 సంవత్సరాలు? 299 తెలంగాణకు, 512 ఏపీకని మీరు 10 సంవత్సరాలు మీరు సంతకాలు పెట్టారు, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు. అంటే మీరు లేని హక్కును కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి తోడు ఇప్పుడు రిజర్వాయర్ కడతా ఉంటే, రిజర్వాయర్ కోసం చేస్తూ ఉంటే మేమిచ్చిన జీవో కాదు, గత ప్రభుత్వం, ఒక్క రిజర్వాయర్ కాదు, 20 రిజర్వాయర్ పేర్లు కూడా అవుతాను. ఇప్పుడు ఇక్కడ 1 కాదు 2 కాదు, జీవోలు చాలా ఉన్నాయి. 20 రిజర్వాయర్. అంటే మరి మీరిచ్చిన జీవో ప్రకారం రిజర్వాయర్ కడతా ఉంటే అలా వద్దని మాట్లాడుతూ ఉంటే ఎవరు రాజకీయం చేసినట్టు లెక్కకు వస్తుంది. ఇదొకటి.
దీనికి తోడు మేము గొప్పగా ఉద్ధరించినాం, మేమే ఉద్ధరించినాం, మీరేం చేసినట్టు మాట్లాడారు. అంటే పాలమూరు జిల్లా రైతాంగాన్ని మేమే ఉద్ధరణ, ప్రాజెక్టు మొత్తం మేమే కట్టినట్టు మాట్లాడుతున్నారు. అది కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా, ఈ మొత్తానికి కలిపి గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 7,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే సమైక్య రాష్ట్రంలో కూడా ఈ ప్రాజెక్టులకు 8,000 కోట్లు ఖర్చు పెడితే, మీకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసి, మరి ఎందుకు ఈ 25 టీఎంసీ దగ్గర కట్టలేదు? ఒక్క మల్లన్న సాగర్ 50 టీఎంసీ, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ 150 టీఎంసీ కట్టింది కదా. మరి ఇంకో లెక్క ఉంది దీనికి సంబంధించి. పోనీ ఉన్నటువంటి కేఎల్ఏలో 5 మోటార్లు ఉంటే 3 మోటార్లే నడిపించింది మీరు 10 సంవత్సరాల్లో. 3 మోటార్లే, 2 మోటార్లు నడుస్తూనే లేవు. ఇప్పటికీ కేఎల్ఏకి సంబంధించి కానీ భీమా ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కూడా డ్యూస్ ఉన్నటువంటి చాలా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓవైపున ఇవి ఉంటే, రెండోది ఏమంటాడు, తలకాయ మీద మెడకాయ ఉన్నోడు మాట్లాడే మాటనైనా నడువు హరీష్ రావు గారు. ఇది నీళ్లు లేని జూరాలకెళ్ళి పాలమూరు కట్టమన్నారు అన్నాడు. శ్రీశైలంకి వెళ్ళి ఎందుకు కట్టిండ్రు అని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడినా, అది పొరపాటు చేసిన మాట వాళ్ళు మాట్లాడితే, తలకాయ మీద మెడకాయ మీద మాట్లాడినా అన్నాడు. నీళ్లు లేని కాడ ఎట్ట కట్టిన కింద, నీళ్లున్న కాడనేమో రాయలసీమ, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, గాలేరు నగరి ఎత్తుకుపోతూ ఉన్నారు. జూరాల పైన మీరు 10 సంవత్సరాలు పరిపాలించడం గొప్పగా మాట్లాడుతున్నావు కదా. 10 సంవత్సరాలు పరిపాలిస్తే జూరాల్లో ఉన్నది కరెక్టే 10 టీఎంసీ రిజర్వాయర్ కెపాసిటీ. జూరాల పైన ఉన్నటువంటి మొత్తం ఆయకట్టు ఎంత? భీమా 2 లక్షలు, జూరాల 1,00,000, నెట్టెంపాడు 2 లక్షలు, కోయిల్ సాగర్ 50,000, ఇట్లా మొత్తం కలిపితే సుమారుగా 5,50,000. మళ్ళీ 5,50,000కు 10 టీఎంసీ రిజర్వాయర్స్ ఉన్నాయి కదా. ఎట్లా సరిపోతుంది అనుకుంటున్నావు నువ్వు? నీళ్లున్న గోదావరిలో ఏమో 150 టీఎంసీ రిజర్వాయర్ కట్టిండ్రు. నీళ్లు లేని జూరాల ఈ ఆయకట్టుకు సంబంధించి రిజర్వాయర్ కట్టలే. ఎందుకు కట్టలే? ఎటువంటి గుట్టలు, గట్లు, వ్యాలీస్ లేనటువంటి సదరం అంటే ప్లేన్ ల్యాండ్ పైన రింగ్ బండ్ పోసి ఒక మల్లన్న సాగరే 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టింది కదా. మరి ఈ రోజున రాయలసీమ లిఫ్టు రోజుకు 3 టీఎంసీ 60 మీటర్లు 70 మీటర్లు లిఫ్ట్ పెట్టడం అంటే 3 టీఎంసీ అయినా 10 టీఎంసీ అయినా 30 టీఎంసీ అయినా నంబర్ ఆఫ్ మోటార్సే కదా. నువ్వు 10 మోటార్లు 20 మోటార్లు పెడితే రోజుకు 10 టీఎంసీ కూడా ఎత్తిపోయవచ్చు కదా. ఇంత మేధావులు కదా. అక్కడ ఇదే ఎప్పుడైతే మీరు ఇంత రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మొత్తం పాలమూరు జిల్లాకు సంబంధించి జూరాల పైన రోజుకు 10 టీఎంసీ లిఫ్ట్ చేస్తే 250 టీఎంసీ లిఫ్ట్ చేయవచ్చు, మినిమం 250 టీఎంసీ. అప్పుడు పాలమూరుకు పిఆర్ఎల్ఏ పాలమూరు లిఫ్ట్ చేసి పాలమూరు ప్రాజెక్టుకు, కల్వకుర్తికి, జూరాలకు, భీమాకు, నెట్టెంపాడుకు నీటి ఎద్దడిగా నీటి ఇబ్బంది ఉండదు కదా. పైసలు లేక కాదు కదా. ధనిక రాష్ట్రం, అధిక ఆదాయం హైదరాబాదు, ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. అయినా కూడా మీరు ఎందుకు ఈ పని చేయలే? అంత తపన ఉన్నట్టుగా తెలంగాణ రైతులకు మీదే ఉద్ధరించను, పొడిచిను, నరికిను అని చెప్పుకున్నట్టు మీరు ఎందుకు ఇది చెయ్యలేకపోయినరు? మళ్ళీ మీరు దీనికి ఉల్టా చోరు కోతలు అన్నట్టుగా మళ్ళీ మా పైన మాట్లాడే కార్యక్రమం చేస్తాం. నేను రిజర్వాయర్ పేరు చెప్తానా? రిజర్వాయర్
గొల్లపల్లి రిజర్వాయరు, గోపాల్పేట రిజర్వాయరు, భీమా సముద్రం రిజర్వాయరు,